హాయ్ దాస్, ఎలా ఉన్నారు? ఫైన్. యూ? ఐఎమ్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేవు, అసలు నేటి యువతరం చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు నేను సమాజంలో చూస్తూ ఉంటే చాలామంది చిన్న వయసులోనే డ్రింకింగ్కి అలవాటు పడటం, నెక్స్ట్ పోతే కైనీలని, మరీ అసలు 7th 6th క్లాస్ 8th క్లాస్ నుంచే ఈ అంటే అనకూడదు కానీ మనం లైవ్ అఫైర్స్ అని ఇటువంటి కొన్ని వింటూ ఉన్నాం. అసలు ఈ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోవడం కారణం ఏంటంటావు? ఈ సోషల్ మీడియా అంటే టీవీ ఛానల్స్ అంటావా, లేదంటే ఏదై ఉండొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడాలంటే మొదటగా వాళ్ళు పెరిగే వాతావరణం, ఓకే, రెండవది వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు అనమాట, ఆ కుటుంబంలో ఉన్న వ్యవహారాలను బట్టి, మూడవది సమాజం, వాళ్ళ సమాజాన్ని చూస్తూ పెరుగుతూ ఉన్నారు. ఎదుటివారి ప్రవర్తనను చూస్తూ దాన్ని వాళ్ళు అలవరించుకుంటూ ఆస్వాదిస్తూ పెరుగుతున్నారు అనమాట. దానివల్లనే చెడిపోతున్నారు. ఓకే, సమాజంలో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది, కానీ వాళ్ళని తీసుకోవచ్చు కదా ఇన్స్పిరేషన్గా వీళ్ళు అసలు కూడా. అంటే మనకుంది కదా, మంచి అనేది చాలా తక్కువగా స్ప్రెడ్ అయ్యింది, చెడు అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది అనమాట. ఈ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఒక కారణం అంటావా? చాలా, అది ఇంపార్టెంట్ అనమాట. అంటే నేను చెప్పాను కదా మొదట్లోనే, పెరిగే విధానంలో ఈ ఫ్రెండ్షిప్ ఉన్నాయి కదా. నేటి యువతరం సింపుల్ చెప్పాలంటే సర్వనాశనం కావడానికి కారణం, సంకనాగిపోవడానికి కారణం వాళ్ళ కల్చర్ కానీ, పక్కన ఉన్నటువంటి యూత్ కానీ, ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర అంటారు. ఖచ్చితంగా పెద్దవారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళని మొబిలేట్ చేస్తూ వారు ఎలా పెరుగుతున్నారు, ఎవరితో తిరుగుతుండ్రు, వాళ్ళు ఎలా మాట్లాడుతారు, ఎక్కడికి వెళ్తారు అని కొంచెం అబ్జర్వ్ కానీ చేసుకుంటూ వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళు కొంచెం మంచి దోవలో పెరగటానికి వాస్తవం. మీరు అన్నట్టు ఏంటంటే చాలామంది ఈ ఫీమేల్స్, ఐ మీన్ గర్ల్స్ మీద చాలా కేర్ తీసుకుంటారు, కానీ బాయ్స్ని ఫ్రీడమ్ వదిలేస్తున్నారు. ఇదే మీరన్న దాంట్లో కూడా వాస్తవం ఉండొచ్చు అట్టయితే. బాయ్స్ మీద ఎందుకంటే బాయ్స్కి అంటే మనం పూర్వం నుండి చూసుకుంటూనే స్వేచ్ఛ అనేది ఇచ్చారనమాట, ఎక్కువ ఉంది. అందుకని ఏం చేశారంటే స్త్రీలు ఖచ్చితంగా ఆడవారిని కొంచెం సమాజంలో జాగ్రత్తగానే చూస్తారు, తల్లిదండ్రులైనా లేకపోతే సమాజమైనా కానీ ఎవరైనా కానీ. పురుషుల విషయానికి వచ్చేది ఏంటంటే ఎవరైనా కానీ ఫ్రీడమ్ కూడా చేస్తారు, అంటే అతనికి స్వేచ్ఛా జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకే, అందుకని నాకు తెలిసి అయితే మరి ఎట్లా ఈ యూత్ని ఈ పెడద్రంగ దోవ నుండి తప్పించడం ఎట్లా? కొంతమంది యువకులు ఇలా ముందుకు రావాలంటావా, లేదంటే వాళ్ళ వాళ్ళు తెలుసుకోవాలంటావా? ఎందుకంటే వాళ్ళ వాళ్ళు తెలుసుకునేసరికి వాళ్ళ జీవితం సంకనాగిపోతుంది. మీరు అన్నట్టు గైడ్ చేయడానికి ఖచ్చితంగా ఒక విద్యార్థి నేర్చుకోవాలి అంటే ఒక టీచర్ అవసరం, సరైన గురువు అవసరం అంట. అందుకనే ప్రతి యువకుడికి నేర్చుకునే విధంగా ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు సరైన దోవలో రావడానికి దోహదపడుతుంది. సో చాలామంది అసలు యూత్ అంతా మీరు చెప్పిన ప్రకారం ఎవరు గేమ్స్ ఆడరు సరిగా, ఎప్పుడు పెట్టినా కానీ చిల్లర తిరగటము, సమాజం పట్ల అవగాహన లేదు, ఏమన్నా మంచి కార్యక్రమాలు జరుగుతుంటే వెళ్ళరు. వీటన్నిటినీ ఇలా వదిలేస్తే చాలా వరకు అంటే నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఒక విద్యార్థికి విద్యాబోధ ఎంత అవసరమో, విద్య ఎంత అవసరమో అంతే మన బాహ్య శరీరానికి, ఈ శరీరానికి వ్యాయామము, స్పోర్ట్స్, ఆటలు అంతే అవసరం. మనం పరిజ్ఞానం, విద్యాపరంగా పరిజ్ఞానం పెంచుకోవచ్చు, సమాజంలో తిరిగి సమాజ పరిజ్ఞానం పెంచుకోవచ్చు. అలాగనే గేమ్స్ ఆటలాడుస్తూ మనం వ్యాయామం పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు అనమాట. ఏది ఏమైనా కానీ సమాజంలో యూత్ కొంచెం మంచిదో నడవాలంటే మనలాంటి వాళ్ళు కూడా ముందడుగు వేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఒక మంచి మార్గంలో నిలబెట్టడానికి మనం ముందడుగు వేయాలంట. ఖచ్చితంగా పాత్ర ఉంది. ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, వీళ్ళకి సోషల్ మీడియా ఒక కారణం అవుతుందని. ఇది 100కి 100% నిజం. ఇప్పుడు ఉన్న ఈ వాతావరణాన్ని బట్టి, ఈ కాలాన్ని బట్టి పిల్లలకి తమ తల్లిదండ్రులు వాళ్ళు అడిగినమ్మిటే మొబైల్స్ ఇవ్వటం, వాళ్ళని అడిగినమ్మిటే నెట్ వేపించి ఇవ్వటం, వాళ్ళు నైట్ 11, 12 పబ్జీలని అయ్యని ఆడుతూ చెడిపోతున్నారు. ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా ఏడుస్తుంటే సెల్ ఫోన్ ఇచ్చి బొమ్మలు పెట్టి చూపిస్తూ వాళ్ళకు అలవాటు చేశారు. అవునవును, అది ఒక వ్యసనంగా మారిపోయింది అనమాట. అట్లా మొబైల్ చూడటం వల్ల, ఎగ్జాంపుల్ నేను ఎక్కువ మొబైల్ చూడటం వల్ల నాకు కంటి సమస్యలు ఎక్కువ వచ్చాయి అనమాట. నేను స్పెట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే నాకు ఇప్పుడు 36 సంవత్సరాలు.
ఇప్పుడు చిన్న వయసులో చాలా మంది పబ్జి ఆడి కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. చెప్పిన వినిపించుకోవట్లేదు కొంతమంది, అసలు పబ్జి ఆడొద్దని చెప్పినా కానీ కోపడుతున్నారు. అదొక వ్యసనం లాగా తయారైంది. నేను రీసెంట్ గా ఒక అబ్బాయిని చూశాను. ఎక్కడ అంటే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు మొబైల్ తీసేసిన తర్వాత పబ్జి ఆడి మొత్తం ఆపరేటింగ్ అంతా చేతుల మీద కామన్ గా చేస్తా ఉండనమాట. అంటే సైకలాజికల్ గా మొబైల్ చేతుల్లో అనుకుంటున్నాడు, అలా అయిపోయాడు అనమాట. అంటే మెంటల్ డిస్టర్బ్ అయిపోయాడు. మెంటల్ గా డిస్టర్బ్ అయింది, ఎదుగుదల ఏదైనా ఉండదు, లోపం అయింది అనమాట. చిన్నతనం నుండి ఖచ్చితంగా మొబైల్ అనేది 18 సంవత్సరాల దాకా చాలా దూరంగా ఉంచడం చాలా మంచిది. ఓకే, ఏదేమైనా కానీ సమాజంలో యూత్ని ఇప్పటి నుంచే మనం వాళ్ళకు మాట చెప్పుకుంటూ మంచి మార్గం నడిపించే విధంగా అడుగులు వేస్తేనే వీళ్ళు కొంతవరకు మంచి మార్గం వెళ్ళొచ్చు. లేదంటే మాత్రం ఆ మొబైల్ నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సోషల్ అంటే ఇప్పుడున్న సమాజాన్ని బట్టి మొబైల్ నుండి దూరంగా పిల్లల్ని తీసుకురావాలంటే ఒకటి మార్గం ఉంది, అది ఆటలు, గేమ్స్. ఓకే, స్కూల్ నుండి రాగానే ఒక అర్ధగంట ఇంటికాడ నుంచి అక్కడ నుండి ఒక గ్రౌండ్కి తీసుకొచ్చి వాళ్ళని కానీ ఆటలు ఆడిపించుకోగలిగితే వీటికి దూరం అవుతారు, వీటికి దగ్గర అవుతుంటారు. అప్పుడు మానసిక ఉల్లాసం వాళ్ళలో పెంచినట్టు అయింది. ఇంకోటి కూడా నేను గమనించిందంటే పిల్లలు చాలా మంది 7 గంటల దాకా నిద్రపోతున్నారు, లేయట్లేదు అనమాట. అసలు 6:30, 7 అయినా కానీ ఈ 5 గంటలకు లేయటం అనేది వాళ్ళ తల్లిదండ్రులు అంటే పెద్దలు లేచి పిల్లల్ని కానీ లేపితే ఓకే స్త్రీ పాత్ర ఎక్కువ ఉంటుంది కుటుంబంలో. ఓకే, అప్పుడు స్త్రీ 4 గంటలకు లేచి పని చేసుకొని పిల్లల్ని కానీ 5 గంటలకు కానీ లేపేస్తే వాళ్ళు 1 గంటన్నర స్టడీ అవర్ చదువుకోవటం, ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అవుతారు, టిఫిన్ చేస్తారు, స్కూల్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అదే ఈ తల్లిదండ్రులు 7 గంటలకు లేస్తే వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతారు. నేను అదే ఫస్ట్ లోనే చెప్పాను కదా, తల్లిదండ్రులు మెయిన్ అనమాట. ఓకే, సో చూశారు కదా ఎరవరయ్య అని చెప్పాడు. యూత్ అనేది చెడిపోవడానికి కారణం తల్లిదండ్రుల పాత్ర నిష్ఠున్నా కానీ పిల్లలు వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మొబైల్కి దూరంగా ఉండండి, ఆటల పట్ల ఉత్సాహంగా ఉండండి. మీ చదువు మీ చేతుల్లో, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. సో ఆలోచించండి, ఎవరు చెప్పినా మీ మంచిగా చెప్తారనమాట. చెడు మార్గంలో తిరగొద్దు. మంచిగా ఉదయం 5 గంటలకు లేయండి, ఫ్రెష్ అప్ అవ్వండి, మంచిగా గేమ్స్ ఆడండి. మీ భవిష్యత్తు తరాలు మీ చేతిలో ఉంటాయి అన్నమాట. సో ఆలోచించండి. గేమ్స్ అంటే పబ్జి కాదనమాట, కేతిరెడ్డి సాత్ అన్నట్టుగా, మా అమ్మ సిల్లి ఇవ్వట్లేదు అన్నట్టు కాదు. సో మీరు గ్రౌండ్లో గేమ్స్ ఆడండి, ఫిజికల్గా హెల్తీగా ఉండండి. ఉదయం 5 గంటలకు లేచి పుస్తకాలు పట్టుకోండి, చదవండి, సమాజం పట్ల ముందుకెళ్ళండి. మిమ్మల్ని చూసి ఏరా వాళ్ళు నేర్చుకుని తట్టున్నారు మంచి బుద్ధులు, అంతేగాని మిమ్మల్ని చూసి సంకనానికి పోయి తట్టు ఉండకూడదు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. మీలోని చాలా సమాచారం ఇచ్చారు. రేపు మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.